వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెండింగ్ బకాయిలు చెల్లించుకుంటే రేపటి నుండి ఈ సేవలు బంద్. ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అల్టిమేటం జారీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే రేపటి నుంచి ఈహెచ్ఎస్ సేవలు బంద్. ప్రభుత్వానికి మరో 3 రోజులు సమయం ఇస్తాం. ఆ తరువాత ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఆపేస్తాం. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు నెట్వర్క్ ఆసుపత్రుల అల్టిమేటం. నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మరోసారి నోటీసులు ఇచ్చాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశాయి. ఆ తర్వాత 3 రోజుల్లోగా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు గురువారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం సమాచారం ఇచ్చింది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1400 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడింది. వాటిని విడుదల చేయాలని కోరుతూ నెట్వర్క్ ఆసుపత్రులు 6 నెలలుగా పోరాడుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తుందే తప్ప బిల్లులు విడుదల చేయటం లేదు. దీంతో విసుగు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు శనివారం నుంచి ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆసుపత్రులకు బకాయిల సమస్య వెంటాడుతూనే ఉంది. ఆసుపత్రులు గట్టిగా ఒత్తిడి చేస్తే 50 కోట్ల రూపాయలు లేక 100 కోట్ల రూపాయలు ఇలా చిన్న మొత్తాలను విడుదల చేసి చేతులు దులుపుకుంటుంది. ఆ బిల్లులు ఆసుపత్రులకు ఏ మూలకు సరిపోవటం లేదు. ఇక నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉన్న 90% ఆరోగ్యశ్రీ రోగులపైనే ఆధారపడుతున్నాయి. మిగిలిన 10% మాత్రమే రోగులు మాత్రమే నగదు చెల్లించి చికిత్స చేయించుకుంటున్నారు. ఈ 10% నిధులతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. కనీసం వైద్య నర్సింగ్ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు పదే ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాయి. భరించలేని ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళిపోతున్నామని 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఆసుపత్రులు సమ్మె నోటీసులు ఇవ్వగానే హడావుడిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO లేదంటే ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని రంగంలోకి దించి చర్చలు జరపాలని ఆదేశిస్తుంది. వీరందరూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి చర్చలు నిర్వహిస్తారు. సీఎం బకాయిలు విడుదల చేస్తారు. వారం 10 రోజుల్లో మొత్తం వచ్చేస్తాయని చెప్పి నమ్మబలికిస్తారు. 15 రోజుల తర్వాత మళ్ళా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. 6 నెలలుగా నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నతాధికారులు మధ్య జరిగినటువంటి చర్చల ఫలితం ఈ విధంగానే ఉంటుంది. బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కూడా ఫలితం లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని యాజమాన్యాలు అయితే నిర్ణయించాయి. ఈ విధంగా నెట్వర్క్ ఆసుపత్రులు అయితే ప్రభుత్వానికైతే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.